ఆయన ఎలా ఉన్నారు? ఈరోజు సెషన్ వచ్చేటప్పటికల్లా కంప్లీట్లీ రీనీట్ గురించి. యాక్చువల్లీ నీట్ ఎగ్జామ్ మే 3న ఏదైతే కండక్ట్ చేయబడిందో అది క్యాన్సిల్ అయిపోయింది. దాని గురించి మనందరికీ తెలుసు. అండ్ దానికి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి, అన్యాయం జరిగిపోయింది, దానికి ఈ స్టెప్స్ తీసుకోవాలి, ఈ స్టెప్స్ తీసుకోవాలి, ఇలాంటివి మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ యాక్చువల్లీ మీకు ఎన్టీఏ మళ్ళీ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది అని డిక్లేర్ చేసింది కాబట్టి వీటన్నిటినీ పక్కన పెట్టేసి ప్రాక్టికల్లీ కనుక ఆలోచించినట్టయితే మళ్ళీ మనకి ఎగ్జామ్ ఉండబోతుంది. ఈ ఎగ్జామ్లో మన పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకునే మనం ఎంబీబీఎస్లో కానీ లేదా అదర్ మెడికల్ కోర్సెస్లో కానీ సీట్ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఏం మాట్లాడుకున్నా ఏం చేసుకున్నా కాంపిటీషన్ విల్ బి ద కాంపిటీషన్ ఓన్లీ. ఓకేనా? కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ మాక్సిమం మధ్యలో ఒక 25 days నుంచి 35 days గ్యాప్ వచ్చేలాగా మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 7 to 5 days మీకు షెడ్యూల్ని రిలీజ్ చేస్తామని చెప్పి ఎన్టీఏ అయితే డిక్లేర్ చేసింది. కాబట్టి ఎగ్జామ్ దానికి ప్రిపరేషన్ని స్టార్ట్ చేయడం రేపు ఫ్యూచర్ గురించి ఆలోచించే విద్యార్థి చేయాల్సిన ఫస్ట్ పని. క్లారిటీ వచ్చిందా? ఎందుకంటే నేను దీన్ని ఒప్పుకోను, అన్యాయం జరిగిపోయింది, పిల్లలకి సపోర్ట్గా రావాలి, మీడియా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా నేను మాట్లాడొచ్చు, కానీ ప్రాక్టికల్లీ ఆలోచించండి. ఓకేనా? కాబట్టి డిప్రెషన్స్, ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఆ క్యాన్సిల్ అయిపోయిన దానికి మనవంత అయితే సిస్టమ్ని మొత్తం మార్చగలిగేంత క్యాపబిలిటీ మనకైతే లేదు. కాబట్టి ఎగ్జామ్ దానికి ప్రిపేర్ అయ్యి ఇంతకుముందే ఎగ్జామ్ ఎలా రాసాం అంటే అవుట్ ఆఫ్ 720 600+ దానికి రాసామా లేకపోతే 300 బిలోకి రాసామా, ఎగ్జామ్ రాసిన వాళ్ళం మనకు తెలుసు. కాబట్టి ఐఐటి వాళ్ళకి ఎలా అయితే సంవత్సరానికి 2 సార్లు ఎగ్జామ్ కండక్ట్ చేయబడతారో నీట్ కూడా ఆల్మోస్ట్ అలాగే అయిపోయింది. ఒకటేమో క్యాన్సిలేషన్ అయ్యి దట్ ఈస్ పేపర్ ఎక్కడో చోట లీక్ అయిపోయింది, కంపల్సరీ ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. సెకండ్ టైం ఎగ్జామ్ దానికి ప్రిపేర్ అవ్వాలి. ఇదే సిస్టమ్ కదా రన్ అవుతుంది. 2024 దగ్గర నుంచి ఇదే సిస్టమ్ రన్ అవుతున్నాం, అవునా? కాబట్టి వాటన్నిటిని కూడా పక్కన పెట్టేయండి. మీకైతే మ్యాక్సిమం ఇంకో 25 to 35 days గ్యాప్ ఇచ్చుకుంటూ రేపు మీకు మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ ప్యాటర్న్ అయితే కనుక మొన్న ఆల్రెడీ ఎగ్జామ్ రాసాం కాబట్టి అది మనకు ఫెచ్చింగ్ అనమాట. ఓకేనా? అంటే పేపర్ ఈసారి ఎలా అడగబోతున్నాడు, ఎందుకంటే బోర్డ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఫ్యాకల్టీ ఎవరైతే దాన్ని డిజైన్ చేశారో వాళ్ళు సేమ్ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏంటి అనేది అక్కడితో అర్థమైపోతుంది. కాబట్టి మనకి న్యూమరికల్స్ ఎలా అడుగుతున్నాడు, ఏ చాప్టర్స్ నుంచి ఏ కాన్సెప్ట్ మీద బేస్ అయ్యే క్వశ్చన్స్ వస్తుంది, అది మొన్న దాని నుంచి ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వచ్చేసింది, అవునా? సో దాన్ని ఒక పాజిటివ్ కింద తీసుకుంటూ ఈసారి మినిమం 550+ అయితే దీనికి 600+ వెళ్ళేలాగా ఈ మధ్యలో ఉన్న టైంని మళ్ళీ ఒకసారి సిలబస్ మొత్తాన్ని ఫాస్ట్ రివిజన్ కంప్లీట్ చేసుకుంటూ మీ రివిజన్ని కనుక ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఈసారి మొన్న ఏదైతే తప్పు చేశారో దాన్ని ఓవర్కమ్ చేసుకుని మంచిగా పర్ఫామ్ చేయండి. బెస్ట్ ర్యాంక్ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మంచి కాలేజెస్లో మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ మధ్యలో ఉన్న టైం పీరియడ్లో ఫాస్ట్ రివిజన్ చాప్టర్స్ అన్ని కూడా రివైజ్ కంప్లీట్ చేయడానికి మీకు షార్ట్ టర్మ్ కోర్స్ లాగా మీకు రీనీట్ ఎగ్జామ్ దానికి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. అక్కడి నుంచి మీరు దానికి ఎన్రోల్ చేసుకుని క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఓకేనా? నో ఈ క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి కనుక చూసుకున్నట్టయితే మీరు ఆల్రెడీ చూసాను చూడండి, రీనీట్ దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ రీస్టార్ట్. ఇది ఆల్రెడీ మనకి తప్పదు. ఓకేనా? ఎందుకంటే ఎంబీబీఎస్ చేయడం లేదా బీడీఎస్ చేయడం లేదా మెడికల్ కోర్సెస్లోకి వెళ్ళడం అనేది చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఆస్పైరింగ్ టు మెడిసిన్ ఉంటారో వాళ్ళ యొక్క డ్రీమ్ అనమాట. కాబట్టి అన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అండ్ ఈ ఫాస్ట్ రివిజన్ వచ్చేటప్పటికల్లా రేపొద్దున నీకు బెస్ట్ స్కోర్ని గెయిన్ చేసుకునే విధంగానే జరుగుతాయి. అలా రికార్డెడ్ క్లాసెస్ ప్రతి చాప్టర్కి సంబంధించినవి, ఫాస్ట్ రివిజన్కి సంబంధించినవి, దానికి సంబంధించి మొన్న రాసిన నీట్ ఎగ్జామ్స్ని బేస్ చేసుకుని దాని యొక్క నెంబర్ ఆఫ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ని లేదా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ని డైరెక్ట్ తీసుకెళ్ళడం అండ్ 3 నుంచి 4 గెస్ట్ పేపర్స్ లేదా మాక్ టెస్టుల ద్వారా మీ నీట్ రివిజన్ మొత్తాన్ని ఒకసారి కంప్లీట్ చేసుకుని రేపొద్దున మీ రివిజన్ ప్లాన్ పర్ఫెక్ట్లీ ఉన్నట్టయితే ఎగ్జామ్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేటప్పటికల్లా కంప్లీట్లీ ఆన్లైన్లో మాత్రమే ఉంటుంది. ఓకేనా? కాబట్టి మీరు ఆ లింక్ ద్వారా కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ క్లాసెస్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఆఫ్లైన్ క్లాసెస్ అయితే కనుక ఈసారి రీనీట్ దానికి అయితే మనం ఏం తీసుకురావట్లేదు.
వేరాజ్ మొన్న తీసుకున్న బ్యాచ్ షార్ట్ టర్మ్ బ్యాచ్ అయితే కనుక మే 1st కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు కూడా దీనికి ఎన్రోల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. రెండోది కోర్స్ ఎలా ఉంటుంది, మెయిన్గా ఒకవేళ స్టూడెంట్ కోర్సులోకి రాకపోయినా ఈ మధ్యలో ఉన్న టైం పీరియడ్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, సబ్జెక్టివ్ వైజ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ తీసుకునేటప్పటికల్లా ఏ చాప్టర్స్ని ముందుగా కంప్లీట్ చేసుకోవాలి, కాన్సెప్ట్స్ ఎలా ఉండాలి, ఇవంతా కూడా మీకు ముందు తీసుకురావడం జరుగుతుంది. క్లియరా. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ కోర్స్ వచ్చేటప్పటికల్లా కంప్లీట్లీ ఆన్లైన్ కోర్స్ ఉంటుంది. మీకు ఆన్లైన్ కోర్సులో వచ్చేటప్పటికల్లా కాసిం సార్ క్లాసెస్ యాప్లో కనుక మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఎన్రోల్ చేసుకున్నట్టయితే మీకు క్లాసెస్లో ప్రతి చాప్టర్కి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్, దాంట్లో నేను మెయిన్గా చెప్పేది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మాత్రమే. కాబట్టి దీంట్లో మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్ మాత్రమే ఉంటాయి. వేరాజ్ బయాలజీకి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ మాక్ టెస్టులు కానీ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రికార్డెడ్ క్లాసెస్ మాత్రం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి మాత్రమే ఉంటాయి. ఓకేనా. రెండోది వచ్చేటప్పటికల్లా కంప్లీట్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ ప్యాటర్న్ కనుక మీకు నచ్చినట్టయితే రిజిస్టర్ చేసుకోండి. క్లియరా. అండ్ కోర్సులో కనుక తీసుకున్నట్టయితే మనం దీనిలో ఏమేం కవర్ చేస్తాం అంటే రివిజన్ ప్లాన్ ఎలా ఉంటుంది ఒకసారి చూసుకుంటే కనుక ఫాస్ట్ రివిజన్ ఆఫ్ ద ఫుల్ సిలబస్, కంప్లీట్ సిలబస్ మొత్తాన్ని కూడా, అంటే ఏ చాప్టర్లో ఏ కాన్సెప్ట్స్ మీద ముందుగా కాన్సన్ట్రేట్ చేయాలి, వేటిల్ నుంచి ఏ ఫార్ములా మీద బేస్ చేసుకుని ఏ డెరివేషన్ బేస్డ్ కాన్సెప్ట్స్ మనకు అడుగుతున్నాడు, దానిలో యూనిట్స్ అండ్ కన్వర్షన్స్ దగ్గర నుంచి చేంజెస్, ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ అయితే ఆర్డర్స్, వీటన్నిటి మీద మనం క్వశ్చన్స్ ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటుంది. అండ్ దీనిలో ఎన్సీఆర్టీని మెయిన్గా చేసుకుంటూ కవర్ చేసుకోవడం అండ్ డైలీ ఆ చాప్టర్కి సంబంధించిన ఎంసీక్యూ బిట్స్ని ప్రాక్టీస్ కోసం ఇవ్వడం ఉంటుంది కీతో పాటు. రెండోది ఓవరాల్గా మీకు దీనిలో నేను 3 to 4 మాక్ టెస్ట్లు ప్రొవైడ్ చేస్తాను బేస్డ్ అపాన్ మొన్న రాసిన నీట్ ఎగ్జామ్ బేస్ చేసుకుని అదే ప్యాటర్న్లో డిజైడ్ చేసుకున్నవి. కాబట్టి వాటిని ఒకసారి రివైజ్ చేసుకుంటే ఓవరాల్ సిలబస్ మొత్తం కూడా మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. రెండోది మంచి రిటెన్షన్తో పాటు, అంటే ఈసారి కూడా మళ్ళీ 300 బిలో 400 బిలో స్కోర్లో పడిపోకుండా మినిమం 550+, 600+ స్కోర్ వెళ్ళడానికి ఈ రివిజన్ ప్లాన్ అనేది మీకు పనికొస్తుంది. ఓకేనా. సో దీంట్లో ఏవేవైతే యాజ్ ఎ స్టూడెంట్ మీరు కవర్ చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఆల్రెడీ మనం మొన్న రాసిన నీట్ ఎగ్జామ్ దానిలో చేసిన మిస్టేక్స్ ఏంటి, ఎక్కడెక్కడ మనం మార్క్స్ లాగింగ్ అయ్యాం, ఏ కాన్సెప్ట్స్ని కవర్ చేసుకోలేదు, ఏ బిట్స్ని అటెంప్ట్ చేయకుండా వదిలిపెట్టేసాం, ఇవన్నీ కూడా నాకంటే మీకు ఐడియా ఉంటుంది, ఎందుకంటే ఎగ్జామ్ రాసింది నువ్వే కాబట్టి. వాటన్నిటిని కూడా ముందు లిస్ట్ అవుట్ చేసుకో, వాటన్నిటిని ఈసారి ఓవర్కమ్ చేసుకో. ఓకేనా. అండ్ దీంట్లో హై వెయిటేజ్ చాప్టర్స్ మీద మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయడం, మోర్ నెంబర్ ఆఫ్ బిట్స్, అంటే ప్రతి దానిలో 45 బిట్స్ మనకు వస్తాయి కాబట్టి మినిమం 40 బిట్స్కి తగ్గకుండా అటెంప్ట్ చేయాలి. అంటే హై వెయిటేజ్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి అడుగుతున్నాడు, మనం కూడా అదే ప్యాటర్న్లో టీచ్ చేసుకుంటూ వెళ్తాం. రెండోది అన్ని ఫార్ములాస్ రివిజన్, అంటే సబ్స్టిట్యూషన్ బేస్డ్, డెరివేషన్ బేస్డ్ ఫార్ములాస్ అన్ని కూడా ఒకసారి రివైజ్ చేసుకోవడం. అండ్ ఫుల్ సిలబస్కి సంబంధించిన మాక్ టెస్ట్లు కండక్ట్ చేసుకోవడం 3 to 4 టెస్ట్, సో దట్ ఓవరాల్గా మనకి రివిజన్ కంప్లీట్ అవ్వాలి. ఇది ఈ రివిజన్లో ఉండే ప్యాటర్న్ అనమాట. ఓకేనా. సో ఈ రివిజన్ ప్యాటర్న్ ఈ విధంగా జరుగుతుంది. అండ్ దీంట్లో ఒకవేళ నువ్వు నా కోర్సుకి ఎన్రోల్ చేసుకోకపోయినా ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే నీకు చాప్టర్స్ యొక్క సీక్వెన్స్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఏ చాప్టర్స్ ముందుగా వెళ్ళాలి, హై వెయిటేజ్ చాప్టర్స్ నుంచి లో వెయిటేజ్ ఇచ్చుకుంటా వెళ్ళాలని జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా. దానిలో ఫస్ట్ 1 by 1 మాట్లాడదాం. ఫిజిక్స్ కనుక తీసుకున్నట్టయితే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, కైనమాటిక్స్ వచ్చేటప్పటికల్లా మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, రెండింటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోవాలి. అండ్ లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, ఇక్కడ దాకా తీసుకున్నట్టయితే ఇవి మెకానికల్ పార్ట్ కిందకు వస్తాయి. వన్ ఆఫ్ ద హైయెస్ట్ వెయిటేజ్ అనమాట, 30 నుంచి 40% వస్తుంది. మొన్న రాసావు కాబట్టి నీకు ఆల్రెడీ తెలుసు, వాటి మీద ముందుగా కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా రొటేటరీ మోషన్, గ్రావిటేషన్, సింపుల్ హార్మోనిక్ మోషన్, వేవ్స్, ఇక్కడ దాకా కూడా సింపుల్ హార్మోనిక్ దట్ ఈస్ పీరియాడిక్ మోషన్స్ కి సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్స్ 20 to 25% వెయిటేజ్ ని గెయిన్ చేసుకుంటుంది. నెక్స్ట్ థర్మోడైనమిక్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఇవి రెండు కూడా ఎనర్జెటిక్స్ ఆఫ్ ద మాలిక్యూల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా 11th one ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఇవి రెండు ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి. మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఇవి మూడు కలిపి ఒకటి. రే ఆప్టిక్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్, ఇవి రెండు కూడా లైట్ కి సంబంధించిన ఫినామినాస్. అండ్ మోడర్న్ ఫిజిక్స్ లో వచ్చేటప్పటికల్లా సెమీ కండక్టర్స్,
న్యూక్లియై, డ్యూయల్ నేచరు, ఆటమ్స్, వీటన్నిటిని కూడా కంప్లీట్ చేసుకోవడం. అర్థమైందా? ఇది మెయిన్గా ఫిజిక్స్కి సంబంధించిన పార్ట్స్. ఇదే సీక్వెన్స్లో మీ రివిజన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు మీ ఓన్గా కనుక రివిజన్ చేసుకోవాలనుకుంటే కనుక ఇదే ప్యాటర్న్లో చేసుకుంటూ వెళ్ళండి. రెండోది కెమిస్ట్రీ వచ్చేటప్పటికల్లా మీకు ఫిజికల్, ఇనార్గానిక్, ఆర్గానిక్ వెయిటేజ్ ప్రకారం ఇచ్చాను చూడండి. దీనిలో మనకి మెయిన్గా మోల్ కాన్సెప్ట్ కనుక తీసుకున్నట్టయితే మొన్న రాసిన ఎగ్జామ్లో మీకు 3 బిట్స్ డైరెక్ట్లీ అడిగాడు. ఒకటి ఈక్వివలెంట్ బైట్స్లో, రెండోది కన్వర్షన్ ఎస్టీపీ ఎన్టీపీ కండిషన్స్ బేస్ చేసుకొని. ఓకేనా? కాబట్టి వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రిడాక్స్ రియాక్షన్స్ లో కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్, థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం, ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్. ఇవి మెయిన్ గా ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి కాన్సన్ట్రేట్ చేయాల్సిన చాప్టర్స్. నెక్స్ట్ ఆర్గానిక్ కనుక తీసుకున్నట్టయితే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐయుపాక్ నామన్క్లేచర్ మీద మీకు మొన్న 2 బిట్స్ అడిగాడు. ఐసోమెరిజం మీద 3 బిట్స్ అడిగాడు. కాబట్టి వీటిని మర్చిపోమాకండి. నెక్స్ట్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్, కార్బోకాటయాన్, కార్బానియాన్, కార్బన్ ఫ్రీ రాడికల్ అండ్ కార్బిన్, వీటి యొక్క స్టెబిలిటీ ఆర్డర్స్ అవి. నెక్స్ట్ ఇంటర్ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్, ఇండక్టివ్ ఎఫెక్ట్ ఏంటి, మిసోమెరిక్ ఎఫెక్ట్ ఏంటి, రెజొనెన్స్ ఏంటి, హైపర్ కాంజుగేషన్ ఏంటి, అండ్ బేసిక్ టైప్ ఆఫ్ రియాక్షన్ SN1, SN2, అలాగే ఎలిమినేషన్ రియాక్షన్స్, రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్, ఇవన్నీ కూడా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో వస్తుంది. వాటిని డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ హైడ్రోకార్బన్స్, ఆల్కైన్స్, దాంతోపాటు బెంజీన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, హాలో ఆల్కైన్స్. తర్వాత వరుస పెట్టి ఫంక్షనల్ గ్రూప్స్ చూస్తే ఆల్కహాల్స్, ఫినాల్స్ 2 ఆల్కహాల్స్ కిందకు వస్తాయి. అండ్ ఈథర్స్ వాటి యొక్క ఫంక్షనల్ ఐసోమర్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, ఎమైన్స్ అండ్ బయోమాలిక్యూల్స్. అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇనార్గానిక్ కెమిస్ట్రీ కనుక వచ్చినట్టయితే మెయిన్ పార్ట్ కెమికల్ బాండింగ్. దీని నుంచి మొన్న మీకు 5 బిట్స్ అడిగాడు గుర్తున్నట్టయితే. ఓకేనా? అండ్ బాండ్ ఆర్డర్ మీద 2 బిట్స్ వచ్చింది, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ 3 బిట్స్ అడిగాడు. P బ్లాక్ ఎలిమెంట్స్, D అండ్ F బ్లాక్ ఎలిమెంట్స్, దానిలో మళ్ళీ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఇక్కడ కంప్లీట్ చేసేస్తాం. మెటలర్జీ 1, సర్ఫేస్ కెమిస్ట్రీ 1, అండ్ కంప్లీట్లీ సిలబస్ మొత్తాన్ని కూడా మళ్ళీ రివైజ్ చేసుకోవడం. నెక్స్ట్ పార్ట్ బయాలజీ దగ్గరికి రండి. బయాలజీ ఆల్రెడీ చెప్పాను కదా, టీచ్ అయితే చేయను కానీ వాటికి సంబంధించిన చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అండ్ ప్లస్ మాక్ టెస్ట్లు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనిలో మెయిన్ గా తీసుకుంటే సెల్ స్ట్రక్చర్, దాని యొక్క ఫంక్షన్స్, బయోమాలిక్యూల్స్, లైఫ్ సైకిల్, ఇక్కడ దాకా కూడా ఒక పార్ట్, దట్ ఈస్ సెల్ మెకానిజం గురించి వస్తుంది. రెస్పిరేషన్ ఇన్ ద ప్లాంట్స్, ఫోటోసింథసిస్, ప్లాంట్ కింగ్డమ్, ఈ 3 ఒక పార్ట్. యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ ఫిజియాలజీ, ఇక్కడ దాకా ఒక పార్ట్. నెక్స్ట్ పార్ట్స్ లోకి వెళ్ళినట్టయితే సర్క్యులేషన్, ఎక్స్క్రీషన్, లోకోమోషన్, న్యూరల్ కంట్రోల్ సిస్టమ్, కెమికల్ కోఆర్డినేషన్, జెనెటిక్స్, మాలిక్యులర్ బేసెస్ అండ్ ఎవల్యూషన్. లాస్ట్ వచ్చేటప్పటికల్లా బయోటెక్నాలజీ 1, ఇకాలజీ 1, అండ్ కంప్లీట్ సిలబస్ మీద మాక్ టెస్టులు రాసుకుంటూ మీ రివిజన్ ని కంప్లీట్లీ తీసుకెళ్ళడం. ఓకేనా? ఇది ఓవరాల్ గా నీట్కి సంబంధించిన ఈ నీట్ ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన ప్రిపరేషన్ అనాలిసిస్ అండ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, బాటనీ అండ్ జువాలజీ, దట్ ఈస్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 పూట్ల 3 సబ్జెక్ట్స్ కింద క్లాసిఫికేషన్ చేసుకుంటూ ఒక్కొక్క దానిలో మినిమం 2 చాప్టర్స్ ఫాస్ట్ రివిజన్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా అయితేనే మీకు మొత్తం సిలబస్ 15 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 25 డేస్ వచ్చినా 35 డేస్ వచ్చినా సిలబస్ మొత్తాన్ని ఇంకో 2 టైమ్స్ రివైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటాయి. ఎక్కడెక్కడైతే మనకి లాగింగ్ వచ్చిందో చూసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సబ్జెక్ట్స్ లో ఎక్కడైతే వీక్ గా ఉన్నామో వాటిని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కనుక కంప్లీట్ చేసుకున్నట్టయితే ఎవరెవరైతే షార్ట్ టర్మ్ లో ప్రాపర్లీ ప్రిపరేషన్ లేక మొన్న రాసిన మే 3rd అటెంప్ట్ ప్రాపర్లీ అటెంప్ట్ చేయలేకపోయారో దాన్ని ఈసారి రీనీట్ ఎగ్జామ్ మీకు ఇంకోసారి దేవుడిచ్చిన ఛాన్సే అనుకోండి. దీన్ని యూటిలైజ్ చేసుకునే ఛాన్సెస్, మంచిగా పర్ఫార్మెన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. క్లియరా? ఇది గనక నచ్చినట్టయితే ఈ ప్యాటర్న్ లో గనక మీ రివిజన్ ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే విత్ ఏ నామినల్ ఫీ పేమెంట్ మీకు యాప్ యొక్క లింక్, కోర్స్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. అక్కడ మీకు ఎన్రోల్ అయ్యి ఈ క్లాసెస్ అన్ని కూడా రికార్డెడ్ క్లాసెస్ అన్ని వింటూ మీరు ఎక్కడెక్కడైతే లాగింగ్ ఉన్నారో ఆ కాన్సెప్ట్స్ అన్ని పర్ఫెక్ట్లీ చేసుకుంటూ చాప్టర్ వైజ్ ఇచ్చిన కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటూ 3 నుంచి 4 మాక్ టెస్ట్లు ఇచ్చాను. బేస్డ్ అపాన్ మీరు మొన్న రాసిన ఎగ్జామ్ని బేస్ చేసుకుని దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ మీ ఎగ్జామ్లో మంచిగా పర్ఫామ్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్కి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి మీరు కోర్సుకి ఎన్రోల్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ నాన్న.